హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. తృప్తి సహజ సంపద, విలాసం కృత్రిమ పేదరికం. అలాగే విశ్వాసానికి ఒక ఘాటు పెట్టడానికే మనం ఇక్కడ ఉండేది. లేకుంటే అసలు ఇక్కడ ఉండడం ఎందుకు? నోరు జారడం కంటే కాలు జారడం మేలు. గుర్తుంచుకోండి, విజేతలను నేను మెచ్చుకుంటాను, కానీ ఆ విజయం నిర్దాక్షిణ్యంగా తెచ్చుకున్నది అయితే ఆ వ్యక్తిని నేను మెచ్చుకోగలను, కానీ గౌరవించలేను. పోరాడాలనుకునేవాడు ముందు మూల్యం ఎంతో లెక్క పెట్టాలి. గుర్తుంచుకోండి, నేను ఎవరు అనే దాని నుండి విముక్తి పొందితే నేను ఎలా ఉండగలనో అలా అవ్వగలను. కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఇంకొకటి లేదు. నిజమే కదండి. చెడు గౌరవించబడదు, కానీ మరణం గౌరవించబడుతుంది. కాబట్టి మరణం చెడ్డది కాదు. అలాగే నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది, నీ ముందు తల వంచుతుంది. బుడిబుడి అడుగులు వేయడం ఆపు. గొప్పగా ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతావు? ధైర్యం అంటే దేనికి భయపడకూడదో అది తెలుసుకోవడం. గుర్తుపెట్టుకోండి, పాము, రాజు, పులి, కందిరీగ, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు, ఈ 7 నిద్రపోతున్నప్పుడు ఈ 7టిని గెలక్కూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, ఒక పిల్లవాడికి సహాయం చేయడానికి తాను మోకాళ్లపై ఉన్నప్పటంతా గొప్పగా మనిషి ఇంకెప్పుడూ ఉండడు. వస్తువులకు మనం ఎంత ఎక్కువ విలువ ఇస్తామో మనకి మనం అంత తక్కువ విలువనిచ్చుకుంటున్నాము. నిజమే కదండి. ఈ కాలం నేటి తీరు ఇదే. అలాగే ఒక్క విషయం, పనికి వచ్చే వాటిని పీల్చేసుకో, పనికి రాని వాటిని వదిలేయి. నీ ప్రత్యేకతలను నువ్వు జోడించుకో. గుర్తుపెట్టుకో, మాట్లాడవద్దు, మౌనాన్ని అది మెరుగుపరిస్తే తప్ప. అలాగే సమస్తం దాని అన్ని భాగాల మొత్తం కంటే ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. అలాగే వివేకాన్ని తిరస్కరించిన వాడిని నువ్వు వివేకంతో జయించలేవు. వాడిని లెక్క చెయ్యకు, అసలు వదిలేయ్, పట్టించుకోవద్దు. అలాగే మేడిపండు పైకి చక్కగా కనిపించినా లోపల పురుగులుంటాయి. పిరికివాడు పైకి గంభీరంగా కనిపించినా లోపల భయపడుతుంటాడని గుర్తుపెట్టుకో. శత్రువును నాశనం చేయవలసిన అవసరం లేదు. పోరాడాలన్న అతని సంకల్పాన్ని నాశనం చేస్తే చాలు. తరచుగా నవ్వే మనిషితో జాగ్రత్త. అతను నీ నుండి చాలా దాచిపెడుతున్నాడు అని ఒక్క నిమిషమైనా ఆచితూచి ఆలోచించు. అలా నవ్వే మనిషితో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే నీకు అదే మంచిది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.